క్లాస్ రూమ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫర్ డైలీ యూస్. ప్రతిరోజు క్లాస్ రూమ్లో ఉపయోగించడానికి కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కనుక తెలిస్తే వాటిని మనము కాన్ఫిడెంట్గా ఉపయోగించవచ్చు. అలాగే వీ క్యాన్ లీడ్ ద క్లాస్ ఎఫెక్టివ్లీ. సో దిస్ వీడియో ఐ థింక్ ఇస్ వెరీ వాల్యుబుల్ అండ్ యూస్ఫుల్ ఫర్ యువర్ డైలీ క్లాస్ రూమ్ ఇంగ్లీష్. తరగతి గదిలో రోజు వాడే ఇంగ్లీషు వాక్యాలు ఈ వీడియోలో మనము చూద్దాం. సో వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అనేవి తెలుస్తాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ EduTech స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్కి స్వాగతం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ బటన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ముందుగా తెలుగు వాక్యాలను గమనించండి. అందరూ శ్రద్ధ వహించండి. మీ పుస్తకంలో 12వ పేజీ తెరవండి. ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలరా? మీకు ఏదైనా ప్రశ్న ఉంటే మీ చేయి పైకెత్తండి. దయచేసి నేను పెన్సిల్ తీసుకోవచ్చా? ఇది సమూహ కార్యాచరణకు సమయం. పరీక్ష సమయంలో దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. రేపటిలోగా మీ అసైన్మెంట్లను సమర్పించాలని గుర్తుంచుకోండి. సూచనలను జాగ్రత్తగా చదివి నిర్ధారించుకోండి. సో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి, అంటే యూనిట్ టెస్టులు కానీ మిడ్ ఎగ్జామ్స్ కానీ వస్తున్నాయి కాబట్టి, సో ఇక్కడ పరీక్ష సమయంలో మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంగ్లీష్లో చూడవచ్చు. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో చూద్దాం వన్ బై వన్. సో ఫాలో మీ. అందరికీ శుభోదయం. సో ఇది అందరూ అనుకుంటాం, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అంటాం. సమ్ టైమ్స్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ అంటాం. సో అదే కాకుండా వెరైటీగా చెప్పాలంటే గుడ్ మార్నింగ్ క్లాస్. ఇక్కడ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ విద్యార్థులు. తరగతిలో ఉన్న విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలంటే యూ కెన్ యూస్ గుడ్ మార్నింగ్ క్లాస్, యూ కెన్ సే క్లాస్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఆర్ యూ కెన్ ఆల్సో సే ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్ అని కూడా చెప్పొచ్చు. అందరూ శ్రద్ధ వహించండి. పే అటెన్షన్ ఎవ్రీవన్. పే అటెన్షన్ ఎవ్రీవన్. ఓకే. సో ఇక్కడ మనం ఉపయోగించే టోన్ బట్టి కూడా ఆ మీనింగ్ అనేది అర్థమవుతుంది. సో పే అటెన్షన్ ఎవ్రీవన్. మీ పుస్తకాలను 12వ పేజీకు తెరవండి. ఓపెన్ యువర్ బుక్ టు పేజ్ నెంబర్ 12. ఓపెన్ యువర్ బుక్స్ టు పేజ్ 12. ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలరా? కెన్ ఎనీవన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? కెన్ ఎనీవన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? Can anyone answer this question? So like that we can ask. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే మీ చేయి పైకెత్తండి. Raise your hand if you have a question. Raise your hand if you have a question. So if you want to add, please raise your hand if you have a question or if you have any question like that. Next one. నాకు అర్థం కాలేదు, మీరు దానిని మళ్ళీ వివరించగలరా? సో ఇది స్టూడెంట్ సైడ్ అడగాలనుకున్నా. సో ఈ విధంగా అడగొచ్చు. నాకు అర్థం కాలేదు, మీరు దాన్ని మళ్ళీ వివరించగలరా? ఐ డోంట్ అండర్స్టాండ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్? ఐ డోంట్ అండర్స్టాండ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్? సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ చెప్పాలనుకోండి, టీచర్ ఐ డోంట్ అండర్స్టాండ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్? ఆర్ ఐ డోంట్ అండర్స్టాండ్ టీచర్, can you please explain it again? So like that you can use. దయచేసి నేను పెన్సిల్ తీసుకోవచ్చా?
Can I borrow a pencil, please? Can I borrow a pencil, please? Next one. నేను విశ్రాంతి గదికి వెళ్ళవచ్చా? నేను విశ్రాంతి గదికి వెళ్ళవచ్చా? May I go to the restroom? May I go to the restroom? ఇది సమూహ కార్యాచరణకు సమయం. It's time for a group activity. It's time for a group activity. It's time for a group activity. జంటగా పనిచేద్దాం. Let's work in pairs. Let's work in pairs. Let's work in pairs. పరీక్ష సమయంలో దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. Please be quiet during the test. Please be quiet during the test, or you can also say during the examination. Please be quiet during the examination. రేపటిలోగా మీ అసైన్మెంట్లను సమర్పించాలని గుర్తుంచుకోండి. ఇక్కడ అసైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ గివెన్ హోంవర్క్. రేపటిలోగా మీ అసైన్మెంట్లను సమర్పించాలని గుర్తుంచుకోండి. Remember to submit your assignments by tomorrow. Remember to submit your assignments by tomorrow. సూచనలను జాగ్రత్తగా చదివి నిర్ధారించుకోండి. Make sure to read the instructions carefully. Make sure అంటే నిర్ధారించుకోండి. To read the instructions carefully. గొప్ప పని, బాగా చేశారు. సో నేను అప్రిషియేట్ చేయాలనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. గ్రేట్ జాబ్, వెల్ డన్. గ్రేట్ జాబ్, వెల్ డన్. మంచి పనిని కొనసాగించండి. సో ఎవరైనా అప్రిషియేట్ చేయాలనుకున్నప్పుడు సో ఈ విధంగా మంచి పని కొనసాగించండి. కీప్ అప్ ద గుడ్ వర్క్. కీప్ అప్ ద గుడ్ వర్క్. కీప్ అప్ ద గుడ్ వర్క్. నెక్స్ట్ వన్. ఈ సమస్యను సాధించడానికి ఎవరికైనా సహాయం కావాలా? Does anyone need help with this problem? Does anyone need help with this problem? Does anyone need help with this problem? నేను వారాంతంలో మీ పేపర్లను గ్రేడింగ్ చేస్తాను. I will be grading your papers over the weekend. I will be grading your papers over the weekend. I will be grading your papers over the weekend. ఈ రాత్రికి హోంవర్క్. ఈ రాత్రికి హోంవర్క్ లేదా అసైన్మెంట్. The homework for tonight is. The homework for tonight is. సో అక్కడ ఏం చెప్పాలో, ఏం హోంవర్క్ ఇస్తామనో అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు సన్నాహకార్యంతో ప్రారంభిద్దాం. క్లాస్, లెట్స్ బిగిన్ విత్ ఎ వార్మప్ ఎక్సర్సైజ్. క్లాస్, we are calling the students here. Class, let's begin with a warm-up exercise. These sentences cover various scenarios commonly encountered in the classroom. Remember to always use polite language and show respect to your teacher and classmates. Thank you.